ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా త్యాగం మరియు భాగ్యం దీని గురించి చెప్తున్నారన్నమాట. మీరు ఎంత త్యాగం చేస్తే అంత మీకు భాగ్యం లభిస్తుంది అంటున్నారు. ఏ గడియ అంటే ఈ సంగమ యుగమే త్యాగం చేసే యుగం అంటున్నారు బాబా. మీరు ఎంతలాగా దేహాభిమానాన్ని మొత్తం త్యాగం చెయ్యాలి అంటున్నారన్నమాట. అయితే దాని గురించి ఇంకా మనం తెలుసుకుందాము. మహావాక్యాలు. స్వయాన్ని త్యాగి తపస్వి మూర్తిగా భావిస్తున్నారా? అన్నిటికంటే ఉన్నతోన్నతమైన శ్రమతో కూడిన త్యాగం ఏమిటి? బాబా అడుగుతున్నారు. దేహాభిమానం అని పిల్లలు చెప్పారు. అయితే ఈ జ్ఞానాభిమానం లేదా బుద్ధి యొక్క అభిమానం కూడా ఎందుకు వస్తుంది? పాత సంస్కారాలను ఎందుకు త్యాగం చేయలేకపోతున్నారు? దీనికి ముఖ్య కారణం దేహాభిమానము. పాత సంస్కారాలని ఎందుకు త్యాగం చేయలేకపోతున్నారు? బాబా అడుగుతున్నారు. మళ్ళీ బాబానే చెప్పారు దీనికి ముఖ్య కారణం ఏంటి అంటే దేహాభిమానము అని. దేహాభిమానాన్ని వదలటమే ఉన్నతోన్నతమైన త్యాగం కనుక ప్రతి సెకండ్ స్వయాన్ని పరిశీలించుకోండి. స్థూల త్యాగం ఏదైతే ఉందో అది ఒకసారి త్యాగం చేసినా తర్వాత దానిని ఇక తొలగించేస్తారు. కానీ ఈ దేహాభిమానం యొక్క త్యాగం ఎలాంటిదంటే ప్రతి సెకను దేహం యొక్క ఆధారం తీసుకుంటూ ఉంటారు, కానీ అతీతంగా ఉంటారు. కానీ ఈ కారణంగా దేహంతో ఆత్మకి లోతైన సంబంధం ఉన్న కారణంగా ఈ దేహాభిమానం కూడా చాలా లోతుగా వచ్చేస్తుంది అంటున్నారు బాబా. ఈ దేహంతో ఆత్మకి లోతైన సంబంధం ఉంటుంది కదా, అందుకే ఈ దేహాభిమానం కూడా చాలా లోతుగా వస్తుంది అంటున్నారు బాబా. అంటే ఏంటి? అన్ని రకాలుగా వస్తుంది దేహాభిమానం. ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా వస్తుంది, అంటే అంత లోతుగా వస్తుంది అని బాబా అంటున్నారు. అందువలన ఈ దేహాభిమానాన్ని తొలగించుకున్నందుకు శ్రమ అనిపిస్తుంది కదా. ఏ వస్తువునైనా త్యాగం చేస్తే దానిని మర్చిపోతాం, కానీ మనం ఈ దేహాభిమానాన్ని త్యాగం చేసినప్పుడు ఈ దేహంతో మనకి ఎప్పుడు సంబంధం ఉంటుంది కనుక దానిని తొలగించుకోవడం మనకి శ్రమ కనుక స్వయాన్ని నేను అన్ని రకాలుగా త్యాగం చేశానా అని పరిశీలించుకోమన్నారు బాబా. ఎందుకంటే ఎంతగా త్యాగం చేస్తారో అంతగానే వర్తమాన సమయంలో మరి భవిష్యత్తులో కూడా భాగ్యాన్ని పొందగలుగుతారు. మనం ఎంత త్యాగం చేస్తామో అంతగానే వర్తమాన సమయంలో భవిష్యత్తులో కూడా మీరు భాగ్యం పొందగలుగుతారు అంటున్నారు బాబా. సంగమ యుగంలో కేవలం త్యాగం చెయ్యాలి, భవిష్యత్తులో భాగ్యం పొందుతామని అనుకోకండి. కానీ ఇలా కాదు. ఈ సంగమ యుగంలో ఎవరు ఎంత త్యాగం చేస్తారో, మరి ఏ గడియ త్యాగం చేస్తారో ఆ గడియలో ఆ త్యాగానికి బదులుగా ఇక్కడ ఆ త్యాగానికి భాగ్యం నీకు లభిస్తుంది అంటున్నారు బాబా. ఈ సంగమ యుగంలో మీరు ఎంత త్యాగం చేస్తారో, ఏ గడియ త్యాగం చేస్తారో ఆ త్యాగానికి బదులు భాగ్యం మీకు ఇక్కడే లభిస్తుంది, ఈ సంగమ యుగంలోనే లభిస్తుంది అంటున్నారు బాబా. ఈ సంగమ యుగంలో త్యాగానికి ప్రత్యక్ష రూపంలో భాగ్యం ఏం లభిస్తుందో తెలుసా? బాబా ప్రశ్న అడుగుతున్నారు. ఈ సంగమ యుగంలో త్యాగానికి ప్రత్యక్ష రూపంలో భాగ్యం మీకు ఏం లభిస్తుందో తెలుసా? ఇప్పుడిప్పుడే మీకు భాగ్యం లభిస్తుంది. సత్యయుగంలో అయితే జీవన్ముక్తి పదవి లభిస్తుంది,
కానీ ఇప్పుడు ఏం భాగ్యం లభిస్తుంది? మీ త్యాగానికి తప్పకుండా భాగ్యం లభిస్తుంది. సంగమ యుగంలో త్యాగానికి చాలా ఉన్నతమైన భాగ్యం లభిస్తుంది. అది ఏమిటి? అడుగుతున్నారు బాబా పిల్లల్ని. స్వయం భాగ్యం తయారు చేసే భాగ్య విధాత మనవారుగా అవటమే ఉన్నతమైన భాగ్యము. స్వయం భాగ్యం తయారు చేసే భాగ్య విధాత మనవారుగా అవటమే ఉన్నతమైన భాగ్యం. ఇది అన్నిటికంటే ఉన్నతమైన భాగ్యమే కదా? బాబా అడుగుతున్నారు. మరి ఇది అన్నిటికంటే ఉన్నతమైన భాగ్యమే కదా మీకు లభించింది? భాగ్య విధాత భగవంతుడు మన వారుగా అవటం ఈ సంగమ యుగంలోనే ప్రాప్తిస్తుంది. స్వయం భగవంతుడు మన వారుగా అయిపోతారు. త్యాగం లేకపోతే బాబా కూడా మనవారుగా అవ్వరు కదా. బాబా అంటున్నారు, త్యాగం లేకపోతే బాబా మనవారుగా అవ్వరు కదా. అదే బాబా అడుగుతున్నారు, ఈ సంగమ యుగంలోనే బాబా మనవారుగా అవుతారు. అలాంటి ప్రాప్తి మీకు లభించింది. ఇదంతా ఉన్నతమైన సమయం, ఉన్నతమైన భాగ్యము. ఇలాంటి భాగ్యం కోసం త్యాగం చేయాలి. అన్ని విధాలుగా త్యాగం చేశానా లేదా అని ఎవరికి వారు పరిశీలించుకోండి అని బాబా అంటున్నారు. అచ్చా, ఓం శాంతి.